మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనకు ఐరన్ శక్తి కూడా ఇస్తుందండి. నేనైతే చానా రోజులయిపోయిందని జెప్పేసి నిన్న మునగాకు తీసుకొచ్చేసి క్లీన్ జేసి కడిగి పెట్టుకున్నానండి. తాలింపు చేద్దామని చెప్పేసి. ఇప్పుడు మునగాకు కోసం అని జెప్పేసి నేను కారప్పొడినైతే రెడీ జేస్తున్నానండి. ఎండుమిర్చి అలాగే పల్లీలైతే వేసి కారప్పొడినైతే రెడీ జేస్తున్నాను. ఇవి 2 వేయించుకునేసి పౌడర్ మిక్సీ జేసి పెట్టుకుంటున్నానండి. తర్వాతొచ్చేసి పాన్ బెట్టుకునేసి పాన్‌లో ఒక గ్లాస్ వాటర్ వేసేసి అందులో కొంచెంగా కల్లుప్పు వేసి మనకు ఆకు ఎంతుందో అంత చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. ఆ నీళ్లు తెర్లిన తర్వాత మునగాకు కడిగిన మునగాకు వేసేసి బాగా ఒక 20 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడికించుకుందామండి. బాగా ఉడికిన తర్వాత నీళ్లు ఇనికేదాకా బాగా ఉడికిన తర్వాత ఆ ఆకు ఆరిన తర్వాత బాగా పొడి పొడిగా తీసి పక్కన పెట్టుకున్నామంటే రెడీ అయిపోతుందండి. అలాగే తాలింపయితే లాస్ట్‌లో వేసుకోవాలండి. కొంచెంగా నూనె వేసుకునేసి ఇందులో జీలకర్ర, ఆవాలు నాకు బాగా ఇష్టమని చెప్పేసి ఉద్దిపప్పయితే ఒక 3 స్పూన్‌లయితే వేసుకుంటున్నానండి. అలాగే వెల్లుల్లిపాయలు గూడా ఒక 4, 5 అయితే బాగా సన్నలుగా తరిగి పెట్టుకున్నాను. ఇవన్నీ బాగా వేయించుకునేసి మనము ఉల్లిపాయ గూడా ఒకటైతే వేసుకున్నాను నేను. ఎక్కువగా తియ్యగా ఉంటే బాగుండదనేసి. ఇవన్నీ వేసిన తర్వాత మనము బాగా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం గదా! ఆ మునగాకు, అలాగే కారప్పొడి ఇవన్నీ వేసి బాగా కలబెట్టుకున్నామంటే మునగాకు తాలింపయితే రెడీ అయిపోయిందండి. బాగుందా? నచ్చిందా మీకు కూడా? అలాగే పల్లీల పొడి వేసుకున్నామంటే ఇంకా సూపర్‌గా ఉంటుందండి. మునగాకు తాలింపు గాని, రైస్‌లోకి గాని, అలాగే పప్పులో, రసంలోకి గాని చానా బావుంటుందండి. ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. బాయ్.